నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. ఎపిక్ మదర్స్ అనే శీర్షికల భాగంగా మనము కుంతి చరిత్ర తెలుసుకుంటున్నామండి. అయితే నిన్నటి రోజున విషయం తెలుసుకున్న కుంతీదేవి ఇంటికి వచ్చి కుమారుడికి చెప్తుంది, నాయన నా కుమారుడిని పంపిస్తానని మాట ఇచ్చి వచ్చాను అని చెప్తుంది. నువ్వు చాలా మంచి పని చేసావమ్మా, నేను తప్పకుండా వెళ్తాను, ఆ రాక్షసుడు అంత చూస్తాను అని చెప్తాడు. ఇక్కడ కుంతీదేవికి తన కొడుకు పట్ల ఉన్నటువంటి నమ్మకం చూడండి. అయితే భీముడేమో భోజన ప్రియుడు భీముడు. అయితే నాకు మంచి భోజనం పెట్టించండి శుభ్రంగా, నేను వెళ్ళి ఆ రాక్షసుని హతమారుస్తాను అని చెప్పేసరికి సరే నాయన అంటుంది కుంతీదేవి. ఇంతలోపల ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళందరూ వచ్చి ఏంటిది భీముడు ఇట్లాగా హడావుడిగా ఉన్నాడు, ఎవరితోనో కుస్తీ పోటీకో ఏదో యుద్ధానికి దిగడానికి వెళ్తున్నట్టుగా ఉన్నాడని విషయం ఏమైందని తల్లిని అడుగుతాడు. తల్లి జరిగిందంతా చెప్తే ధర్మరాజు మొత్తుకుంటాడు, వీడిని ఎలా పంపిస్తావు, ఏ తల్లైనా అలా పంపిస్తుందా, పులి నోట్లో తల పెట్టనిస్తుందా, నువ్వు భీముడిని అట్లా ఇట్లా రాక్షసుడి దగ్గర పంపిస్తావు అని చెప్పేసి ధర్మరాజు తమ్ముడు గురించి భయపడిపోతాడు. భయపడిపోతే కుంతిదేవి అంటుంది, నువ్వేం భయపడకు నాయనా, వీడు మామూలు శరీరం కాదు, వీడిది వజ్రకాయుడు, పురిటి బిడ్డ, 10 రోజుల బిడ్డ, వీడు ఎత్తుకుని ఉన్నాను, పొరపాటున చేయి జారి పెద్ద శిల మీద పడ్డాడు, అయ్యబాబా పిల్లాడు ఏమైపోతాడా అని నేను చూసేసరికి ఆ శిల కాస్త పప్పు అయి కూర్చుంది. 10 రోజుల పురుటి బిడ్డకే అంత బలం ఉంది, ఇంత పెద్దవాడయ్యాడు నా కొడుకు, నాకు నా కొడుకు మీద పూర్తి నమ్మకం ఉంది, నువ్వేమీ భయపడకు అని చెప్పేసి అంటుందండి. పైగా ఆమె ఏం చెప్తుంది, ఇది ఈ కుటుంబ సమస్య కాదు, మొత్తం ఈ ఊరి సమస్య, వీళ్ళు మనకి ఇక్కడ ఆశ్రయం ఇచ్చినందుకు గాను వీళ్ళ ఇంటికే కాదు మనం ఈ ఊరికే రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది అని చెప్పేసి, ఎందుకంటే 5 సంతానంతో కుంతీదేవి వెళ్తే ఎవరు ఏంటి అని అడగదు, ఆ ఇంటి వాళ్ళు మొఖవర్చస్సు చూసి మీరు తప్పకుండా ఉండండి అని చెప్తారు. అలాంటి వాళ్ళ కృతజ్ఞతని ఈవిడ ఎలా తీర్చుకుందో చూడండి కుంతీదేవి. ఇక్కడ కుంతీదేవి యొక్క నమ్మకము, మంచితనము, ఆత్మవిశ్వాసం కూడా తొణికిసలాడుతోందండి. మొత్తం ఊరినే కాపాడుతాను, నా పిల్లలు బలవంతులు అనేటువంటి నమ్మకము ఈ కుంతీదేవికి ఉందన్నమాట. అంతేకాని మన కుంతీదేవి ఏదో ఏడుస్తూ ఒక మూల కూర్చున్నది కాదండి. అవసరమైతే కుంతీదేవి యుద్ధానికి కూడా సిద్ధమే అని చెప్తుందండి. తన కుమారుల మీద తనకి నమ్మకం అయినా సరే తను ఏ రోజు కూడా ఈ కౌరవులతో దెబ్బలాడమని కానీ వాళ్ళతో యుద్ధం చేయమని కానీ ఒక్కరోజు మాట్లాడలేదు. ఆవిడ పిల్లలకి ఎంత శక్తి ఉందో ఆవిడకి 100% తెలుసు, ఆవిడకి 100% నమ్మకం ఉంది. ఆవిడ మహావీరవనిత అండి, వీరమాత కూడా. మిగతా విషయాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.